వార్తిల్లు. గ్రామాల్లో బలవంతపు మతమార్పిడి సరికాదు. గంట్యాడ మండలం గింజేరు గ్రామంలో బలవంతపు మతమార్పిడి జరుగుతుందని, ఈ గ్రామంలో 580 కుటుంబాలు హిందువులు ఉండగా ఒకే ఒక కుటుంబం క్రిస్టియానిటీ ఉంది. వారు గ్రామంలో ఇల్లు నిర్మించుకొని దాన్ని చర్చిగా మార్చడం జరిగిందని, దానికి ఎటువంటి అనుమతులు లేవని, చర్చిని వెంటనే మూసివేయాలని ఈరోజు విజయనగరం హిందూ ధర్మరక్ష సమితి నాయకులు నందివాడ వేణుగోపాలరావు, శ్యామ్ సుందర్, రాజేష్ మరియు గ్రామ హిందూ పరిరక్షణ సమితి సభ్యులు కలిసి ఈరోజు ర్యాలీ నిర్వహించి స్థానిక సెక్రటరీకి ఉన్నటువంటి అభ్యంతరాలను లిఖితపూర్వకంగా సంతకాలు చేసి ఇవ్వడం జరిగింది. అనంతరం వేణుగోపాల్, శ్యామ్ సుందర్, రాజేష్ మీడియాతో మాట్లాడారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు నందివాడ వేణుగోపాలరావు, హిందూ ధర్మరక్షణ సమితి స్టేట్ సెక్రటరీ. అయితే గింజేరు గ్రామంలో మత ప్రచారం ప్రకారంగా ఇక్కడ కార్యక్రమాలు అవి చేస్తున్నారు. ఎటువంటి అనుమతి లేకుండా చర్చి నిర్మాణం కూడా జరిగింది. ఆ చర్చి నిర్మాణంలో ఎవరో ఒక ఆవిడ 85 కుట్లు పడ్డాయట, ఆవిడకి గొడ్డలతో నరికేస్తే అటువంటి ఆవిడ బతికొచ్చింది యేసు ప్రభు వల్ల అని చెప్పి, ఆ ప్రభు దయ వల్ల వచ్చాను అని చెప్తుంది. అదేదో చూద్దామని చెప్పి అందరం కూడా రావడం జరిగింది. అయితే ఇలాగా అనుమతులు లేని చర్చిల్ని కట్టించేటటువంటి ఇక్కడ పంచాయతీ సెక్రటరీ గారు ఎవరున్నారో వారిని కూడా మేము ప్రశ్నిస్తాం. ఇవన్నీ అనుమతులు లేకుండా ఎవడిష్టం వచ్చినట్టాడు ఇల్లు నిర్మాణం చేస్తున్నామని చెప్పడం, తర్వాత ఏమన్నా చర్చి కింద మార్చడం జరుగుతుంది. ఇలా మత మార్పులను అడ్డుకోవడానికి ముఖ్యంగా హిందూ ధర్మరక్షణ సమితి ప్రయత్నం చేస్తుంది. ఈ కార్యక్రమం ఈ విధంగా ఇక్కడికి రావడం జరిగింది. హిందూ ధర్మ రక్షణ సమితి నుంచి శ్యామ్ సుందర్ హిందూ మాట్లాడుతున్నాను. ఈరోజు విజయనగరం నుంచి హిందూ ధర్మ రక్షణ సమితి, అలాగే మా సోదరులైన ఇతర హిందూ వర్గం వారు కూడా వచ్చారు. అందరం కలిసి కూడా ఈరోజు గింజేరు గ్రామంలో రిప్కా అనే ఒక ఆవిడికి 75 మొక్కలు నరికితే 85 మొక్కలు నరికితే తిరిగి ఆ ప్రభుదేవులు బతికిందని నమ్మబలికి ఇక్కడ ఉన్న ప్రజల్ని అక్కడ నుంచి చాలా దూరం నుంచి, బహుశా ఆవిడ ఈ తణుకు గుడివాడ నుంచి ఆవిడ ఇక్కడికి వస్తుంది. అంటే అంత దూరం నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రజల్ని మోసం చేద్దామని నమ్మబలికి మతంలో చేర్చుకునే ఉద్దేశంగా ఆవిడగా ఆ విధంగా జరిగింది, మేము బతికేమో మీకు కూడా ఏమైనా జరిగితే మిమ్మల్ని బతికిస్తామని ఏదో ఒక ఉద్దేశంతో చెప్పి ఇక్కడున్న అమాయక ప్రజలందరినీ కూడా మతం మార్చే ఉద్దేశంతో, ఒక ఆలోచనతో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ చర్చు అనాథరైజ్డ్ చర్చ్, ఎటువంటి కాగితాలు లేవు, ఎటువంటి అనుమతులు లేవు, అలాంటి చర్చికి వీళ్ళు ఆహ్వానిస్తే వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ అందరిని కూడా మత మార్పిడికి పాల్గొనడానికి సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న హిందూ ధర్మ రక్షణ సమితి మా సోదరులు కూడా ఎలా మారుస్తారు, ఎలా ప్రచారం చేస్తారు, అసలు ఈ ఊర్లో మత ప్రచారానికి మీకున్న హక్కులేంటి, మీకున్న నిర్దేశమైన సూచనలు ఏంటనే ఉద్దేశంతో మేము అడగడానికి పూనుకున్నాం. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మత మార్పులు జరగనివని చెప్తున్నాం. అలాగే ఎట్టి పరిస్థితుల్లో మత ప్రచారం కూడా జరగనివని చెప్తున్నాం. ఇక్కడ ప్రజలందరూ కూడా ఏకమై ఉన్నారు. మొత్తం గ్రామస్తులు అందరూ, యువకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి, మత ప్రచారాన్ని అడ్డుకోవడానికి సన్నిద్ధంగా ఉన్నారు. గ్రామ ప్రజలందరూ కూడా ఏకమై ఉన్నారు. కేవలం 2% మాత్రం ఉన్న వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే 98% ఉన్న ఈ గ్రామస్తులకి ఎంత ధైర్యం ఉండాలి. మేము ఇక్కడ అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు మత ప్రచారం జరగదు, మత మార్పిడులు కూడా జరగవని ఈ కార్యక్రమం చాలా ఉధృతం అవుతుందని మీకు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. నమస్కారం. భారత్ మాతాకి జై. ఈరోజు గింజేరు గ్రామంకి వచ్చి మత మార్పిడి చేస్తున్న అమాయక ప్రజల్ని రిప్కా అనే వ్యక్తి ఎక్కడో గుడివాడ నుంచి వచ్చి ఇక్కడ గింజేరు గ్రామంకి వచ్చి లేనిపోని ప్రజల్ని మీరు మా మతాల్లో వచ్చి చేరండి, మీకు ఈ బెనిఫిట్స్ ఉంటాయి, ఆ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి లేనిపోని అమాయకుల ప్రజలకి మత మార్పిడి చేయడానికి వస్తే విజయనగరం నుంచి హిందూ ధర్మ రక్షణ సమితి మరియు ఇక్కడ గింజేరు గ్రామం మొత్తం హిందువులు ఆవిడికి ప్రశ్న చేయడానికి వచ్చాము. ఇంకోటి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచాయతీ సెక్రటరీ ఎవరైతే వితౌట్ ఇంటిమేషన్ రాంగ్ ప్లాన్ ఇచ్చారో, సో మేము ఆయన మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే మీరు గవర్నమెంట్కి పనిచేసినప్పుడు
ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ ప్రొసీడింగ్స్ అన్నీ చూసి ఇవ్వాలి. ఇలాగా ఊర్లో హిందూస్ ఇళ్ళ మధ్యలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చర్చ్ గ్రాంట్ చేయడానికి పర్మిషన్ లేదు. సో అమాయకుల ప్రజలకి ఇలాగా నాకు 85 మొక్కలు చేశారు, యేసు ప్రభు దయ వల్ల నేను మళ్ళీ బయటకు వచ్చాను అని చెప్పేసి ఇలాగా జనాలు మోసం చేసి ఫస్ట్ వాళ్ళని కన్వర్ట్ చేసి దాని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి దశంభాగం తీసుకొని ఇలాగ ఎన్ని రోజులు అమాయక ప్రజలను అందరినీ మోసం చేస్తారు. సో వాళ్ళ మీద దయచేసి ఈ ప్రభుత్వాన్ని కూడా యాక్షన్ తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ధర్మ రక్షా సమితి మరియు హిందూ ధర్మ రక్షా సమితి ఇతర సభ్యులు కూడా హిందూ బంధువులు అందరూ కూడా కలిసి ఈరోజు గింజేరు గ్రామం రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే గింజేరు గ్రామంలో మత ప్రచారం అనుమతులు లేకుండా జరుగుతుందని, అలాగే మత మార్పిడి కూడా జరుగుతుందని మా సమాచారం అందింది. సెక్షన్ 295(1) ప్రకారం హిందువుల ఇళ్ల మధ్య కానీ హిందువులతో మాట్లాడే ఉద్దేశంతో కానీ హిందువుల్లో మాట్లాడి మత మార్పిడి చేయడం కానీ నేరం. కాబట్టి హిందువుల ఇళ్ల మధ్యలో మత మార్పిడిలు చేయడం కానీ మత ప్రచారం చేయడం కూడా నేరం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు జరగకూడదని, ఒకవేళ జరిగితే సెక్షన్ 295(1) ప్రకారం వాళ్ళ మీద శిక్షకు అర్హులు గురవుతారని చెప్పడానికి వచ్చాం. అదేవిధంగా ఎవరైతే మత మార్పిడి చేస్తారో వాళ్ళపై చర్యలు కూడా తీసుకుంటామని చెప్పడానికి వచ్చాం. అదేవిధంగా అనుమతులు లేకుండా చర్చిలు నిర్మించి ఎటువంటి పత్రాలు లేకుండా చర్చిలు నిర్మించడం, ఇల్లు కానీ చర్చిలు తీసుకొని ప్రార్థనా స్థలం కింద మార్చడం కూడా చట్టరీత్యా నేరమే. ఇటువంటి నేరాలు చేయకూడదని, మరియు శబ్ద కాలుష్యం చేయకూడదని, మైక్ పర్మిషన్ లేకుండా మైక్ని విచ్చలవిడిగా వాడకూడదని, ఇవన్నీ కూడా చట్టాన్ని తన చేతుల్లో తీసుకోకూడదని, ప్రజల యొక్క ఉద్దేశాన్ని కూడా నిర్ణయింపబడి ఉంటుంది. ప్రజల యొక్క మనోభావాలు దెబ్బకుండా ఉండాలని, మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడితే దానిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడానికి వచ్చాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.